For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది అది ఇట్స్ లైక్ ఒక 9 months ప్రొసీజర్ అది. సో ఈ 9th month అంటే మనం కన్సీవ్ అవ్వాలనుకున్నప్పటి నుంచి కన్సీవ్ అయ్యి నెలలు నిండుతూ ఉండి మనం డెలివరీ పీరియడ్కి దగ్గర అయ్యే వరకు మనం చాలా విషయాల్లో ఫోకస్డ్గా అంటే జాగ్రత్తగా కొంచెం కాన్షియస్గా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి వీలైతే మంచి మంచి పనులు చిన్న చిన్న హెల్పింగ్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏవైతే క్వాలిటీస్ ఆ టైంలో ఇన్బిల్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీస్ బేబీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. బేబీ అనేది 3rd month నుంచే మనతో కనెక్షన్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడినా ఏం యాక్షన్ చేసినా ఆ సౌండ్స్ కానీ ఆ మాటలు కానీ బేబీకి చేరుతూ ఉంటాయి. సో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీ బేబీని హగ్ చేసుకొని బేబీతో మాట్లాడుతూ ఉండండి. పాజిటివ్ థింగ్స్ ఎలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి బేబీకి. వాళ్ళు వింటారు అండ్ మీరు చేతులు పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇస్తారు. సో మంచి మాటలు చెప్పడము, మీ మీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, మీ హ్యాపీనెస్ని ఎక్కువగా హ్యాపీగా ఉండే విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. సో అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయండి. అది కష్టంగా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము అంటే 3rd trimester లేదా 7, 8, 9 months అంటే ఇంకా డెలివరీకి దగ్గరగా అయ్యే మంత్స్లో ఎలాంటి ఆసనాస్ చేసుకోవచ్చు. ఈ ఆసనాస్ ఏంటంటే మనకి ఫ్రీ డెలివరీ అవ్వడానికి, నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యే ఆసనాస్ అనమాట. వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన మనకి డెలివరీ అనేది చాలా ఈజీగా పెయిన్లెస్ డెలివరీ కోసం మనం ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ముందుగా చేసే ఆసన బద్ధకోనాసన. బద్ధకోనాసనలో ఇలా లెగ్స్ 2 ఓపెన్ చేసుకొని కాళ్ళు మరీ లోపలికి తీసుకోకుండా కొంచెం ముందుకు తీసుకొని నెమ్మదిగా బటర్ఫ్లై ఫ్లాప్స్ అనేది చేసుకోవాలి. సో ఇలా బటర్ఫ్లై ఈ బద్ధకోనాసనాన్ని ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంత ఎక్కువసేపు చేయాలి. ఈ బటర్ఫ్లై ఆసన అనేది చాలా ఎఫెక్టివ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి లేదా ఫ్రీ డెలివరీ లేదా పెయిన్లెస్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత చేసుకునే ఆసన పశ్చిమోత్తానాసన అంటాం. పశ్చిమోత్తానాసనలో లెగ్స్ ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు ముందుగా కాళ్ళ మధ్యలో ఎప్పుడు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ యోగా చేసేటప్పుడు. సో పశ్చిమోత్తానాసనలో మనం కావాలంటే ఇలా దిండుని కాళ్ళ మీద వేసుకోవచ్చు, లేదా కాళ్ళ మధ్యలో దిండు వేసి దిండుకు పక్కన కాలు పెట్టుకుని అంటే గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకొని ఇలా ఫార్వర్డ్ బెండ్. ఒకవేళ మీరు టోస్ అందుకోగలిగితే టోస్ అందుకొని హోల్డ్ చేయొచ్చు, లేదా టోస్ వరకు మనం వెళ్ళలేము, అబ్డామెన్ మీద ప్రెషర్ పడుతుంది అంటే చేతులు ఇలా మోకాళ్ళ మీద కానీ కాఫ్ మజిల్స్ మీద కానీ పెట్టి స్లోగా హెడ్ డౌన్ చేసి పోస్చర్ని హోల్డ్ చేయాలి. సో ఇలా నెమ్మదిగా రిలాక్స్ హోల్డ్ ది ఆసన. సేమ్ 10 to 20 seconds. ఎక్కువసేపు ఉండగలిగితే ఎక్కువసేపు ఉండండి, లేదు అంటే అదే ఆసనాన్ని 1-2 సార్లు రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ చేసే ఆసన త్రయంగుముఖ పాద పశ్చిమోత్తానాసన అంటారు. దీంట్లో ఏంటంటే సేమ్ రైట్ లెగ్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి మోకాళ్ళ మధ్యలో అగైన్ సేమ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. టోస్ని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసి సేమ్ థింగ్ పిల్లోని ఇలా మధ్యలో కానీ మీ కాలు పైన కానీ ఉంచుకొని చేతులుగా పైకి తీసుకొని నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అండ్ పోస్చర్ని హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ పోస్చర్లో ఉండడానికి ట్రై చేయాలి. ఆసనాస్ చేస్తున్నంతసేపు మీరు మీ ధ్యాసని శ్వాస మీద ఉంచాలి. శ్వాస మీద నుంచి నెమ్మదిగా మీ బేబీ మీదకి మార్చి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బేబీ మూమెంట్స్ని ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదాన్ని గమనిస్తూ ఉండాలి. దెన్ స్లోగా ఆసనాన్ని రిలీజ్. రైట్ చేసిన తర్వాత రైట్ లెగ్ని ముందుకు తీసుకొని నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్తో కూడా త్రయంగముఖ పాద పశ్చిమోత్తానాసనాన్ని రిపీట్ చేయాలి. ఇలాగే ఫార్వర్డ్ బెండ్ హోల్డ్. దెన్ స్లోగా చేతులు పైకి తీసుకొని ఆసన రిలీజ్. కాళ్ళు ముందుకు తీసుకొని కొద్దిసేపు రిలాక్స్గా చేతులు ఇలా వెనక్కి పెట్టి రిలాక్స్ అవ్వాలి. శిథిల దండాసన అంటారు. ఇలా పోస్చర్ని హోల్డ్ చేయాలి.
దాని తర్వాత నెక్స్ట్ చేసుకునే ఆసన పర్వతాసన లేదా అధోముఖ శ్వానాసన అంటాం. పర్వతాసన కోసం మీరు కాళ్ళు వెనక్కి తీసుకొని ముందుగా టేబుల్ పొజిషన్కి రావాలి. టేబుల్ పొజిషన్కి వచ్చినప్పుడు కాళ్ళు ఇలా వైడ్ చేసుకొని నెమ్మదిగా పోస్చర్ పర్వతాసన పొజిషన్లోకి రావాలి. పర్వతాసనకు వచ్చిన తర్వాత మీ తల లోపల తీసుకొని మీ బేబీ వైపు కానీ మీ నావెల్ వైపు కానీ చూడడానికి ట్రై చేయాలి. ఈ పోస్చర్లు ఏంటంటే ఇవి ఇన్వర్షన్స్. ఈ ఇన్వర్షన్ పోస్చర్స్ అనేవి ఫ్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఆసనాస్. ఇలా 10 seconds పోస్చర్ హోల్డ్ చేసి నెమ్మదిగా మోకాలు కింద పెట్టి రిలాక్స్. మళ్ళీ ఇదే ఆసనాన్ని ఇంకోసారి నెమ్మదిగా టోస్ లిఫ్ట్ చేసి మెల్లిగా ఆసనాకి రావాలి. సో ఇలా 1, 2, 3 సార్లు ఆసనాన్ని అనేది రిపీట్ చేసుకోవాలి. మనం తర్వాత చేసుకునే ఆసన మాలాసన అనేది నెలలు నిండే కొద్దీ చాలా చాలా ఎఫెక్టివ్ ఆసన. నార్మల్ డెలివరీ అవ్వడానికి లేదా ఫ్రీ డెలివరీ అవ్వడానికి లేదా పెయిన్లెస్ డెలివరీ అవ్వడానికి. సో ఈ మలాసన అనేది చాలా హెల్ప్ అవుతుంది. 9th monthలో కొంచెం ఈ మలాసనాలు కూర్చోవడం కష్టం అవ్వచ్చు. అలా కష్టమైనప్పుడు హీల్స్ కింద కానీ మన హిప్ కింద కానీ పిల్లో వేసుకోవాలి. చేతులు నమస్కార ముద్రలో పెట్టలేనప్పుడు చేతులు ఇలా కింద కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఇది మలాసన. కొంచెం లెగ్స్ వైడ్గా ఓపెన్ చేసి అబ్డామెన్ మీద ప్రెజర్, పొట్ట మీద ఎలాంటి ప్రెజర్ రాకుండా ఇలా హోల్డ్ చేయాలి. దీని తర్వాత మెల్లిగా మలాసనాలో వాక్స్. ఈ పొజిషన్లో మలాసనాలో వాక్స్ ఎంత చేయగలిగితే అన్ని చేయాలి. 20, 30, 40, 50 మీకు ఎంత చేయగలిగితే అంత మలాసనాలో వాకింగ్ చేసుకోవాలి. ఇది మలాసనాలో వాకింగ్ చేయడము. 9th month ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది, ఇంకొక 1 week 10 days ఉంది అనుకున్నప్పుడు మీరు స్టెప్స్ ఎక్కుతూ దిగడము, కింద కూర్చోవడము, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మలాసన. నెక్స్ట్ మనం చేసుకునే ఆసన స్టాండింగ్లో చేసుకునే ఆసన, దీన్ని త్రికోణాసన అంటాం. త్రికోణాసన చేసుకోవడానికి కాలు 2 ఇలా 3.5 feet ఓపెన్ చేయాలి. మీరు దీన్ని వాల్కి దగ్గరగా నించుని కూడా చేయొచ్చు. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, సేఫ్టీగా లేదేమో అనుకున్నప్పుడు మీరు వాల్కి దగ్గరగా కూడా చేయొచ్చు. సో ఇలా లెగ్స్ ఓపెన్ చేసిన తర్వాత చేతులు 2 సైడ్కి తీసుకొని రైట్ లెగ్ని ఇలా రైట్ సైడ్ టర్న్ చేసి నెమ్మదిగా రైట్ హ్యాండ్ డౌన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడొచ్చు, లేదా ముందుకు చూడొచ్చు, లేదా మీరు మీ దృష్టిని ఇలా కిందకు కూడా ఉంచవచ్చు. త్రికోణాసన. ఇలా రైట్ సైడ్ కొద్దిసేపు పోస్చర్ని హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చి రైట్ పాదంని లోపల తీసుకొని లెఫ్ట్ సైడ్ కూడా త్రికోణాసనాన్ని పర్ఫామ్ చేయాలి. త్రికోణాసన. దెన్ స్లోగా సెంటర్కి వచ్చి హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ మనం చేసుకునే ఈ ఆసన అనేది సుప్త బద్ధకోణాసన. ఇది రిస్టోరేటివ్ ఆర్ రిలాక్సేషన్ పోజ్ అనమాట. ఈ పోస్చర్లో ఎక్కువసేపు ఉండి బ్రీతింగ్ చేయగలిగేలాగా ఉండాలి. ఈ పోస్చర్ని మీరు మ్యాట్ మీద చేసుకోవచ్చు, లేదా బెడ్లో పడుకొని కూడా చేసుకోవచ్చు. కింద పడుకోలేము అనుకుంటే బెడ్ మీద పడుకొని కూడా చేసుకోవచ్చు. సుప్త బద్ధకోణాసన కోసం ఫస్ట్ మీరు ఇలా కాళ్ళు 2 బటర్ఫ్లైలో తీసుకొని నెమ్మదిగా ఒక పిల్లోని ఇలా మీ లోవర్ బ్యాక్ కింద ఉంచుకొని నెమ్మదిగా ఇలా చేతులు 2 సైడ్కి స్ట్రెచ్ చేస్తూ మీ బ్యాక్ని రెస్ట్ చేస్తూ వెనక్కి పడుకోవాలి. చేతులు 2 ఇన్నర్ థైస్ మీద కానీ మీ బేబీని ఇలా సాఫ్ట్గా హగ్ చేసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. బేబీ మూమెంట్స్ని ఫీల్ అవుతూ ఆ మూమెంట్స్తో పాటు మీరు రెస్పాన్స్ ఇస్తూ మీ చేతులతో బేబీ ఎటువైపు కదులుతుంటే అటువైపు మీ హ్యాండ్స్ని మారుస్తూ మీ బేబీతో కనెక్ట్ అవ్వాలి. ఈ పొజిషన్లో దీన్ని సుప్త బద్ధకోణాసన అంటాము. దీని తర్వాత నెమ్మదిగా మీరు మెల్లిగా లెఫ్ట్ సైడ్ తిరిగి దీన్ని బాలాసన అంటాము. ఇలా పిల్లో తల కింద కానీ చేయి కింద కానీ వేసుకొని కొద్దిసేపు ఈ పోస్చర్లో రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడు పడుకున్నా మీరు లెఫ్ట్ సైడ్ పడుకునేలాగా చూసుకోవాలి. దెన్ స్లోగా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా పైకి వచ్చి రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్.